ప్రార్థన. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నమ్మదగిన దేవా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ జూలై మాసంలో చివరి పరిశుద్ధ దినమున, పెంతెకోస్తు తర్వాత 9వ పరిశుద్ధ దినమున నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, కాలము త్వరగా గతించిపోతున్నది, నీ రాకడ సమీపించున్నది కనుక మేమందరం కూడా ప్రతి విషయంలో మెలకువ కలిగి, జాగ్రత్తగా కలిగి, నీ మహిమ కొరకు మమ్మలను మేము సిద్ధపరచుకునే భాగ్యం దయచేయండి. లోక పరిస్థితులన్నీ కూడా మేము గమనించినప్పుడు నీ సూచనలు, నీ యొక్క హెచ్చరికలు, నీ యొక్క కృప మమ్మల్ని వెంబడిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ భయంకరమైన దినములలో వివాహ వ్యవస్థను బట్టి, వివాహ జీవితాన్ని బట్టి, చితికిపోతున్న కుటుంబాలను బట్టి, కృంగిపోయినటువంటి కుటుంబాలను బట్టి నీ కృపలో జ్ఞాపకం చేసుకొనుటకై నీవు మాకు ఇచ్చిన యొక్క వివాహము అనే అంశంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయం నందు కృతజ్ఞత చెల్లించే కృపా భాగ్యము దయచేసి ప్రతి దైవజనునితో, ప్రతి ఒక్క విశ్వాసితో, ప్రతి సహోదరి సహోదరులతో ఈ వివాహం అనేటువంటి అంశమును బట్టి మమ్మల్ని హెచ్చరించి, మమ్మల్ని గద్దించి, మమ్మల్ని సరిచేసి నీ పరిశుద్ధ పరిచర్య కొరకు ప్రతిష్ఠించి వాడుకొనమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా పెంతెకోస్తు తర్వాత 9వ పరిశుద్ధ ఆదివారము అంశము వివాహము. ఈ యొక్క అంశం గురించి మ్యారేజ్ సండే అని ఉంది. సెలబ్రేషన్ ఆఫ్ యూనిటీ అండ్ పార్ట్నర్షిప్. సెలబ్రేషన్ ఆఫ్ యూనిటీ అండ్ పార్ట్నర్షిప్, ఐక్యత మరియు భాగస్వామ్యము యొక్క వేడుక అని ఉంది. దీనికి దేవుని కృపను బట్టి మనం గ్రహించబడినటువంటి బైబిల్ పాఠములు ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 12 వచనములు, కీర్తన గ్రంథములో 128వ కీర్తన, పత్రిక పాఠము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు, మత్తయి సువార్త 19వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. ఈ వచనాలను అనుసరించి మనకి ఇవ్వబడేటువంటి అంశము వివాహము ఆదివారము, ఐక్యత మరియు భాగస్వామ్యం యొక్క వేడుక అని చెప్పి. వేడుక అనే మాటకు ఇంగ్లీష్లో ఏం వాడబడ్డదంటే సెలబ్రేషన్ అని వాడబడ్డది. యూనిటీ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ యూనిటీ అండ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసింది. మొట్టమొదటిగా నేను ఈ యొక్క ప్రతి సంవత్సరం మనకి ఈ యొక్క వివాహ ఆదివారం అనేది మనకి తప్పకుండా వస్తుంది ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి నాకు ఇంతకుముందు 22, 23, 24, 25, ఇది 26వ సంవత్సరం, ఈ ఇప్పటి వరకు ఉన్నటువంటి వీడియోలు కూడా మీరు అవసరమైతే దాన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు చాలా వాక్యాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈసారి మరి ప్రతిసారి నేను ఒకటే చెప్తా ఏంటంటే, ఈ వివాహం అనే అంశం వచ్చినప్పుడు మరి మనకు కొత్తగా సబ్స్క్రైబ్ చేయబడ్డ వాళ్ళు ఉన్నారు, కొత్తగా ఫాలోవర్స్, వ్యూయర్స్ కూడా ఉన్నారు కనుక వారందరి కొరకు నేను చెప్తాను, మళ్ళీ ఒకసారి చెప్తాను, ప్రతిసారి చెప్తాను. ఏంటంటే, ఈ వివాహం అనే అంశం రాగానే నా యొక్క సేవ తొలి దినాల్లో, సేవ మొదటి దినాల్లో నన్ను బలపరిచేటువంటి గొప్ప దైవజనుని నేను ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటా ఈ వివాహం అంశంలో. దాన్ని బట్టే మిమ్మల్ందరినీ కూడా నేను బలపరుస్తాను. ఒక దినంలో నేను ఒక దైవజనుని ద్వారా బలపరచబడ్డాను, నా ద్వారా అనేకులు బలపరచబడాలన్నది నా యొక్క ఆశ. ఆ దైవజనుడు ఎవరో కాదు, మన డోర్నకల్ అధ్యక్ష మండలంలో మరి పనిచేసినటువంటి గడదేసి
యేసుదాసయ్య గారు ఆయన పరిశుద్ధ వివాహం గురించి ఆయన చెప్పినటువంటి నిర్వచనం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నిర్వచనం చెప్పినప్పుడల్లా కూడా ఆ దైవజనుని నేను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతి చెల్లిస్తాను. వివాహము అనగానే మీరు అందరూ కూడా రాసుకోండి. వివాహము అనేటువంటి దాన్ని వి అంటే విడివిడిగా ఉన్నవారు, వా అంటే వాక్యము చేత, హా అంటే హత్తుకొని, ము అంటే ముందుకు సాగిపోవుట. నాకు చాలా ఇష్టమైనటువంటి నిర్వచనం ఇది. ఎందుకంటే ఆలయంలోకి వచ్చేటప్పుడు విడివిడిగా వస్తున్నారు. వాక్యము చేత అనగా దేవుని చేత, దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తారంటే హత్తుకున్నారు, అంటే జతపరచబడ్డారు. హా అంటే హత్తుకొంట, వా అంటే వాక్యము, ము అంటే ముందుకు సాగిపోతున్నారు. పరిశుద్ధ వివాహం అయిపోతుంది. వివాహం అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే వచ్చేటప్పుడు పెళ్లి కుమారుడు ముందుగా వచ్చి కూర్చుంటాడు. ఆ తర్వాత పెళ్లి కుమార్తెని ముందు దైవజనులు నడుస్తూ వెనక పెళ్లి కుమార్తెను తీసుకొని వస్తారు. ఆ తర్వాత ఈ పరిశుద్ధ వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరిని, పెళ్లి కుమారుడు ఇద్దరిని ముందు నడిపిస్తుంటారు, వెనక దైవజనులు నడిచి వస్తుంటారు. ఇవన్నీ కూడా క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయబడ్డటువంటివి. కాబట్టి నేను మీకు ఏం చెప్తా అంటే విడివిడిగా ఉన్నవారు వాక్యము చేత హత్తుకొని అనగా జతపరచబడి ముందుకు సాగిపోవడమే వివాహము. ఇప్పుడు మీకు సెలబ్రేషన్ గురించి చెప్తాను. ఏంటి సెలబ్రేషన్ అని అంటే వెడ్డింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సెలబ్రేషన్. వివాహ మహోత్సవము అనగా మనం వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో అక్కడ చూస్తున్నాం ఏంటంటే ఆ యొక్క 9వ వచనం 7-5 వచనాల్లో చూస్తే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది. తర్వాత 9వ వచనం చెప్తాడు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని చెప్పి రాయబడ్డది. వెడ్డింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సెలబ్రేషన్. ఇట్స్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ కాంగ్రిగేషన్. ఇట్స్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. వెడ్డింగ్ ఈజ్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క వేడుక. అంటే రెండు జీవితాలు కలుసుకొని ఆ రెండు జీవితాలు ఒకటిగా చేయబడి ఆ వెడ్డింగ్ సెలబ్రేషన్ అది ఒక కుటుంబాల యొక్క కలయిక, రెండు కుటుంబముల యొక్క కలయిక. ఆ కుటుంబములు రెండు కుటుంబములు కలయబడుతున్నాయి. తర్వాత అది సంఘము యొక్క వేడుక అనగా ఆలయంలో జరుగుతుంది. సంఘములు అని నేను ఎందుకు అనట్లేదంటే డినామినేషన్స్ ఉన్నాయి కానీ సంఘం మాత్రం ఒక్కటే. కాబట్టి దేవుని యొక్క సంఘము, క్రీస్తు యొక్క సంఘం ఒక్కటే ఉంది. కాబట్టి నువ్వు పలానా ఊర్లో పలానా సంఘంలో ఉన్నావంటే ఆ సంఘం కూడా ఎవరిదంటే యేసయ్య సంఘమే. ఇప్పుడు నవభారత్లో ఉన్నటువంటి సంఘం యేసు ప్రభు సంఘమే. అంటే వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చారు కనుక అది సంఘం ఒక్కటే ఉంటుంది. సంఘం యొక్క వేడుక, సెలబ్రేషన్ ఆఫ్ చర్చ్. ఇట్స్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ ఫ్యామిలీ, సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్స్. జీవితముల యొక్క మరి వేడుక అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఐక్యత గురించి నేను మీకు కొన్ని విషయం చెప్తాను. ఏంటి ఐక్యత అంటే వారు కదా మరి ఆదికాండంలో చెప్తున్నాడు కదా, పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. ఇక్కడ నేను మీకు చాలాసార్లు చెప్పినటువంటి విషయం జ్ఞాపకం చేస్తాను. హత్తుకొనుట, అంబ్రైజింగ్. హత్తుకొనుట అనే మాటకి విడిచిపెట్ట అనే అర్థం కూడా ఉంది. ఏంటి విడిచిపెట్ట అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను. అక్కడ మీరు వాక్యంలో నేను మీకు ఒక్కసారి చూపిస్తాను. ఆదికాండము 2వ అధ్యాయంలోకి వచ్చేసేయండి. అక్కడ స్పష్టంగా దేవుడు చెప్పిన మాటల్ని మనం చూస్తున్నాం. అక్కడ
ఇక్కడ ఎందుకు చక్కగా ఉందంటే, కాబట్టి పురుషుడు తన తల్లిదండ్రులను, తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. మీరు థియాలజీలో చూస్తారు, ప్రతి వర్డ్ దేవుని యొక్క వాక్యంలో ప్రతి పదమునకు, ప్రతి సున్నా, ప్రతి పొల్లునకు కూడా విలువ ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. తన తండ్రి, తన తల్లి, తన భార్య. మీరు ఆ వాక్యంలో మీరు చూస్తే స్పష్టంగా మీకు చెప్తాను. వాక్యాన్ని చదవండి దేవుని బిడ్డలారా. ఆ యొక్క 24వ వచనం, ఆదికాండము 2:24లో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. ఆ భార్య ఎవరి భార్య అంటే తన భార్య అని అర్థం. తన అంటే తనలో నుంచి తీయబడ్డది. తన తల్లి అంటే తనకు జన్మనిచ్చిన తల్లి. తన తండ్రి అంటే తనకు జన్మనిచ్చిన తండ్రి. తన జన్మ, తన వివాహము. జన్మనిచ్చిన తల్లి విడిచిపెట్టి అంటే వెళ్ళగొట్టి కాదు. విడిచిపెట్టడం వేరు, వెళ్ళగొట్టడం వేరు. ఓకే కదా. ఇప్పుడు రూతు నయోమిని హత్తుకోవాలి అంటే తప్పనిసరిగా మోయాబును విడిచిపెట్టాలి. మోయాబును విడిచిపెడితేనే నయోమిని హత్తుకొని బెత్లెహేమునకు చేరింది. మీకు కొంచెం అర్థం అవడం కొరకు చెప్తున్నాను. వివాహం గురించి కాదు ఇక్కడ చెప్పింది, హత్తుకొనుట అంశం బట్టి చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనం కూడా చెప్తుంటే, నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన్ని హత్తుకొని ఆయన వాక్యమును అంగీకరించినట్లు జీవమును కోరుకోండి. అక్కడ కూడా ఏమంటే హత్తుకొనుట అనే మాట ఉంటుంది. ఏంటి అనంటే, హత్తుకోవాలి అనంటే నువ్వు కొన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే తప్ప నువ్వు హత్తుకోలేవు. అంటే తన తండ్రి తన తల్లి విడిచిపెట్టినంత మాత్రంలో తన తండ్రి తన తల్లి కాదు అనట్లేదు. తన తల్లి తన తండ్రి, కానీ తన భార్యని హత్తుకోవడం కొరకే తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యని హత్తుకుంటాడు. ఇక్కడ హత్తుకొనుట అనే మాట జతపరచబడుట అని అర్థం. హత్తుకొనుట అనగా జతపరచబడుట. ఈ జతపరచబడుట దేనికంటే ఐక్యత గుర్తు. జతపరచబడక ముందు, హత్తుకొనక ముందు వారు వేరువేరుగా ఉన్నారు. ఎప్పుడైతే హత్తుకున్నారో, ఎప్పుడైతే జతపరచబడ్డారో వారు ఏక శరీరమై ఉందిరు అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ యూనిటీ. మన అంశం ఏంటంటే యూనిటీ అండ్ పార్ట్నర్షిప్, భాగస్వామ్యం, సెలబ్రేషన్ ఆఫ్ యూనిటీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఐక్యత అనగానే మనకేం గుర్తురావంటే హత్తుకొనుట లేదా జతపరచబడుట. హత్తుకొనుట లేదా జతపరచబడుట. ఏంటి ఐక్యత అంటే, ఐక్యతలో ఏముంది? ఎందుకు ఆ యూనిటీ అంటే, ఐక్యతలో ఈక్వాలిటీ ఉంది, సమానత్వం ఉంది. ఐక్యతలో ఏముందంటే స్ట్రెంగ్తనింగ్ ఉంది కదా. ఐక్యతలో ఫెలోషిప్ ఉంది, ఐక్యతలో హ్యాపీనెస్ ఉంది కదా. అంటే సమానత్వం ఉంది, ఫెలోషిప్ సహవాసం ఉంది, ఆ తర్వాత హ్యాపీనెస్ ఆఫ్ జాయ్. వివాహ జీవితంలో ఐక్యతతో ప్రారంభమైనప్పుడు ఐక్యతలో సమానత్వం ఉంటుంది. ఐక్యతలో సమానత్వం, ఐక్యతలో సహవాసం, ఐక్యతలో సంతోషం, ఐక్యతలో బలం. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొలస్సే పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో పౌలు చెప్తాడేమంటే, ప్రతి సంఘానికి చెప్తున్నాడు పరిశుద్ధ వివాహం గురించి, భార్యాభర్తల గురించి. ఎందుకంటే ఈ ఎఫెసీ సంఘము, కొలస్సే సంఘము, ఫిలిప్పీ సంఘం, ఈ కొరింథీ, ఇవన్నీ కూడా ఆ పౌలు యొక్క ప్రయాణంలో నూతనంగా స్థాపించబడ్డ సంఘాలు. వాళ్ళకి పరిశుద్ధ వివాహం యొక్క వ్యవస్థ గురించి, దేవుని సన్నిధిలో ఎట్లా బ్రతకాలని దాని గురించి పౌలు చెప్తున్నాడు. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చెప్తాడు, భర్తలారా మీ భార్యను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టొద్దు. భార్యని నిష్ఠూర పెట్టొద్దు, చులకనగా చూడవద్దు అని చెప్తున్నాడు. భార్యని నిష్ఠూర పెట్టేవాళ్ళు 90కి 100కి 99 మంది ఉన్నారు. ఏదో ఒక సందర్భంలో ఎంత పర్ఫెక్ట్ అని అనుకున్నా కానీ
ఏదో ఒక సందర్భంలో ఒక జోక్లోనో ఒక హాస్యాస్పదంగానో ఏదో ఒకటి భార్యని నిష్ఠూర పెట్టేవాళ్ళు మనలో అందరూ ఉన్నారు. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా చెప్తాడు. అంటే 9వ వచనంలో 7వ వచనంలో కూడా చెప్తాడు, భార్య మిక్కిలి బలహీనమైన ఘటమని ఎంచి ఆమెను సన్మానించండి, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి అంటాడు. అంటే భార్యను నిష్ఠూర పెట్టొద్దని చెప్తున్నాడు వాక్యంలో. భార్య మిక్కిలి బలహీన ఘటం, సెన్సిటివ్ వెజల్ అంటాడు. ఆ సెన్సిటివ్ వెజల్ని ఏం చేయాలంటే సన్మానించాలి. సన్మానం చేయమంటే షాల్వ కప్పి దండలు వేయాల్సిన అవసరం లేదు. ఒక 3 మల్లెపూలు తెస్తే ఆమెను సన్మానించినట్టే. అంతకంటే కూడా గాయపరచకుండా ఉంటే చాలంతే మాటలతో. ఎందుకంటే చెప్పాను కదా, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని. ఈరోజు దేవుడు మనందరినీ ఈ అంశం ద్వారా హెచ్చరిస్తున్నటువంటి విషయాలు ఇవి. భార్యను నిష్ఠూర పెట్టొద్దు. నువ్వు ప్రేమించకపోయినా పర్లేదు కానీ నిష్ఠూర పెట్టొద్దు. భార్యను నువ్వు సన్మానించకపోయినా పర్లేదేమో కానీ ఒక మంచి మాటతో అభినందిస్తే అంతకంటే మంచి సంతోషం లేదు. కానీ వెంటనే మనకు ఒక ప్రశ్న వస్తుంది, అయ్యగారు ఈ 2026 జనవరి 1వ తారీఖు నుంచి జూలై 26వ తారీఖు వరకు 554 మందిని భార్యలు చంపేశారు, దీని విషయం ఏంటి అని చెప్పి అడిగేవాళ్ళు మీలో చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం, దేవుని బిడ్డరా. అందులో ఒక్కసారి పర్సంటేజ్ తీస్తే పరిశుద్ధ వివాహమైన వాళ్ళు ఎవ్వరు కూడా ఇటువంటి పని చేయడం ఆ 554 మందిలో లేరు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు మీకు వివాహము అనేది ఐక్యత గుర్తంటే ఆ ఐక్యతలో ఈక్వాలిటీ ఉంటుంది, సమానత్వం ఉంటుంది, సహవాసం ఉంటుంది, సంతోషం ఉంటుంది, తర్వాత బలం ఉంటుంది. యూనిఫామ్ అనే పేరు మనం విన్నాం కదా, స్కూల్స్లో యూనిఫామ్ ఉంటుంది కదా. ఆ యూనిఫామ్ ఏంటి అంటే యూనిటీ ఆఫ్ ఈక్వాలిటీ కదా. కొన్ని ఫ్యాక్టరీస్లో, కొన్ని జాబ్స్లో యూనిఫామ్ ఖచ్చితంగా చేసుకోవాలి. మీకు తెలుసు కదా, కార్మికులారా వర్ధిల్లుడి అని ఉంటుంది కదా. కార్మికులారా వర్ధిల్లుడి, విప్లవం వర్ధిల్లాలి అని ఉంటుంది కదా. కార్మికుడైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే వాని యొక్క యూనిఫామ్ ఉంటుంది, కాకి డ్రెస్ వేసుకుంటారు. ఆటో డ్రైవర్ కదా, ఆర్టీసీ డ్రైవర్, ఎనీ వర్కర్, పనివారు అందరూ కూడా వర్ధిల్లాలని యూనిటీని చాటి చెప్పేదే యూనిఫామ్ అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఐక్యత, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పి కార్ల్ మార్క్స్ చెప్తాడు, మీకు తెలుసో లేదు. ఇక్కడ ఏం చెప్తాడంటే ఐక్యత అనేది మ్యారేజ్తో స్టార్ట్ అవుతుంది. కుటుంబంలో ఐక్యత, ఈ కుటుంబం యొక్క ఐక్యత సంఘ ఐక్యత గుర్తుగా ఉంది. ఈ సంఘ ఐక్యత క్రీస్తులో ఐక్యతకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తా అంటే ఈ వివాహ వ్యవస్థ అనేది అన్ని మతాల్లో, అన్ని కులాల్లో, అన్ని ట్రైబ్స్లో, తెగలలో కూడా వివాహ వ్యవస్థ ఉన్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వివాహ వ్యవస్థ అంటే ఈ కులములు పుట్టకముందు, మతములు పుట్టకముందు, ప్రాంతాలు, దేశాలు, పంచాయతీలు, రాష్ట్రాలు ఇవన్నీ పుట్టకముందే, భూమి పుట్టినప్పుడే వివాహ వ్యవస్థ అనేది దేవుని చేత ఏర్పరచబడ్డది. సృష్టి ఆది నుండి కదా. సువార్త పాఠం మీరు చూడండి, ఆ యొక్క మత్తయి సువార్త 19:4 సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలగజేసను. దేవుడు వారిని జతపరచను. వివాహ వ్యవస్థను ఏర్పరిచిన సృష్టికర్త వివాహ వ్యవస్థను పరిశుద్ధపరిచాడు, వివాహ వ్యవస్థను జతపరిచాడు. వివాహం అంటేనే ఐక్యతకు సాదృశ్యం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నట్టే ఈ వివాహ వ్యవస్థ
సృష్టికర్త చేత ఏర్పాటు చేయబడ్డది. అందుకే చాలా సింపుల్గా చెప్తారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పేసి అంటారు కదా, మనకు తెలుసు కదా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని కలగజేసినప్పుడు దేవుడు తన స్వరూపమందు చేశాడు. అంటే భర్త స్వరూపం ఏంటి అంటే దేవుని స్వరూపము, భార్య స్వరూపం ఏంటంటే దేవుని స్వరూపము. భర్తకి భార్యలో దేవుని స్వరూపం కనబడాలి, భార్యకి భర్తలో దేవుని స్వరూపం కనబడాలి. ఈ మధ్యకాలంలో పెళ్ళైనటువంటి వాళ్ళకి చాలామందికి మరి పెళ్ళి కాకముందు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు, పెళ్ళైనాక భార్యకేమో బీపీ వస్తుంది, లో బీపీ అవుతుంది, భర్తకేమో హై బీపీ అవుతుంది. బీపీ అంటే ఏంటి అని అడిగారు. అడిగితే చెప్పామేమంటే, బీపీ అంటే భార్యకి లో బీపీ వస్తుందంటే భర్త పోరు. బీపీ అంటే బి అంటే భర్త, పి అంటే పోరు. భర్తకి హై బీపీ అనగా ఎవరు పోరు? బి అంటే భార్య, పి అంటే పోరు. ఈ బీపీని బట్టి షుగరు, షుగర్ని బట్టి లివరు, లివర్ని బట్టి కిడ్నీసు, ఇవన్నీ కలిపి ఏమైపోతున్నాయంటే దేవుని స్వరూపంలో సృజించబడినటువంటి భార్యాభర్తలు చివరికి ఏమవుతుందంటే కొట్లాడుకొని పగలు ద్వేషాలు పెట్టుకొని, ప్రార్థనలు లేక, ఐక్యత లేక, అవగాహన లేక జీవితాలు నాశనమైపోయి కుటుంబాలు సర్వనాశనమవుతున్నాయి. ఈ నాశనము సర్వనాశనం అనే పదం ఎందుకు వాడుతారంటే, సాతానికి ఇంకో ఏంటంటే నాశనపుత్రుడు అని ఉంటుంది. కుటుంబ వ్యవస్థ దేవుని చేత జతపరచబడితే, యేసయ్య చెప్తాడు కదా సువార్త పాఠంలో, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు. ఏ వ్యవస్థలో అయినా కానీ, ఏ మతంలో కానీ, ఏ కులంలో కానీ మీరేం చూస్తారంటే భార్య భర్తల్ని జతపరచడానికే చూస్తారు తప్ప విడగొట్టడానికి చూడరు. కారణం ఏంటంటే అది మర్మము. పత్రికా పాఠం ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 31లో ఇది మర్మం అని చెప్తాడు. ఆ మర్మము భర్త మర్మము భార్యకి, భార్య మర్మము భర్తకి, వీళ్ళిద్దరి మర్మము దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకు పౌలు అంత స్పష్టంగా రాశాడో ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. ఈరోజు మనం చూసినట్టయితే దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటిదే పరిశుద్ధ వివాహం. అందుకే చెప్తాడు, భార్య దొరికిన వారికి మేలు దొరికాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా చెప్పడానికి. కాకపోతే ఇది వివాహ ప్రసంగం కాదు, కానీ సెలబ్రేషన్ ఆఫ్ యూనిటీ అండ్ పార్ట్నర్షిప్ గురించి నేను చెప్పాలనుకున్నాను. ఐక్యత గురించి నేను మీకు 7 పాయింట్లు చెప్పి ముగిస్తాను. కానీ దానికి ముందుగా ఏం చెప్తా అంటే, ఈ ఐక్యత, ఈ వేడుకను గురించిన నిర్వచనాలు మీకు చెప్పాను కాబట్టి ఈ 4 బైబుల్ పాఠాల్లో 4 విషయాలు నేను మీకు చెప్పి అప్పుడు ఆ 7 పాయింట్ల గురించి అంటే నేను మీతోటి కొన్నిసార్లు కొన్ని విషయాలు మాట్లాడతాను. బైబిల్ గ్రంథంలో వివాహము 3 స్థలాల్లో మనం చూస్తున్నాం. ఆదిమ వివాహము కదా, ఆదిమ వివాహము ఆదికాండం 2వ అధ్యాయంలో ఉంది. కానా వివాహము యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంది. పరలోకంలో జరగబోయే వివాహము ప్రకటన 19వ అధ్యాయంలో ఉంది. జరగబోయే వివాహం ఉంది, జరిగినటువంటి కానా వివాహం ఉంది, యేసయ్య నీలం ద్రాక్షరసం చేశాడు. ఆది వివాహము దేవుని చేత ఏర్పాటు చేయబడి జరిగించబడిన వివాహం. ఇది మానవ జీవిత వ్యవహారం యొక్క వివాహ వ్యవస్థకు పునాది అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ నేను మీకు మొట్టమొదటిగా ఏం చెప్తానంటే, మొదటి పాఠంలో మనం చూస్తే, మొదటి పాఠంలో ఒక్క వ్యక్తిగా ఉండడం, ఒంటరిగా ఉండటం దేవుని చిత్తం కాదు. అనగా దేవుడు ఆదాము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పినప్పుడు మొదటి బైబిల్ పాఠం అనగా ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ఆ యొక్క 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 9 నుంచి 12 వరకు. అక్కడ మనం చూస్తే ఒంటరిగాడిగా ఉంట కంటే కూడా జంటగా ఉండటం మేలని చెప్పాడు. ఇది ప్రసంగి యొక్క ఉద్దేశం కాదు. ఆదికాండంలో ఆ 2వ అధ్యాయం 18 దేవుని యొక్క ఉద్దేశం అది. దేవుడు ఆదామునకు
అవ్వను సిద్ధపరిచేటప్పుడు ఆదాము నాకు భార్య కావాలని అడగలేదు. నేను నీకు భార్యని ఇవ్వాలన్నా ఏ రకమైన భార్య అయిన ఇవ్వాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎంత నల్లగా ఉండాలి, ఎంత పొడుగు ఉండాలని దేవుడు ఆదాముని అడగలేదు. అది దేవుని యొక్క సంకల్పం అంతే. ఆదాము యొక్క ప్రమేయము, ఆదాము యొక్క వివాహంలో ఏమీ లేదు అని చెప్తున్నాను. కానీ ఈ రోజుల్లో ఏమైందంటే మనం చెప్తాము, ఇక పెళ్లి చూపులకు వచ్చారు కదా, మీరు భార్యాభర్తలు అవ్వాలంటే ముందు అబ్బాయి అమ్మాయి ఇష్టపడాలి కదా, అమ్మాయి అబ్బాయి ఇష్టపడకుండా మనం పెళ్లి చేయలేము కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, ముందు వాళ్ళిద్దరిని మాట్లాడుకోవడం, మీరిద్దరు ఆ గదిలో పోయి మాట్లాడుకోండి, ఆ తర్వాత మీకు ఇష్టమైతే మేము మిగిలిన మాట్లాడతాం. ముందు అబ్బాయి అమ్మాయి ఇష్టపడితే కట్న కానుకలు మాట్లాడుకుందాం అని క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇదే వ్యవహారం ఉంది, ఇదే జరుగుతుంది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఆదిమ వివాహంలో ఆదాము యొక్క ప్రమేయం లేదు. ఆదాము అడగలేదు, దేవుడు అతనికి ఏమి కూడా చెప్పలేదు. దేవుడు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు, చేయాలనుకున్నాడు, చేశాడు, అంతే. అందుకే సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపం ఇచ్చు కుమ్మరివి. ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి బైబిల్ పాఠంలో ఒంటరి వాడిగా ఉంట కంటే జంటగా ఉంట మేలు అనే మాటకి నేను మీకు కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. ఈ యొక్క ఐకమత్యంలో మనకేం కనబడుతుంది అని అంటే బలం కనబడుతుంది. ఇద్దరుగా ఉంటే, ఐక్యత కలిగి ఉంటే అది బలంగా ఉన్నట్టు, అది బలమున గుర్తు. రెండవది జయమున గుర్తు. మూడవది ధైర్యానికి గుర్తు. చీకటి పడ్డదనుకోండి, అమ్మాయి మార్గాల్లో పోతున్నారు, ఇద్దరు పోతున్నారు, ఒక్కళ్ళు కాదు. కుటుంబ జీవితంలో కూడా అనేక సార్లు చీకటి వస్తుంటుంది. ఆ చీకట్లో ఇద్దరు ఉంటారు, ఇద్దరు ఉండాలి. అందుకనే కలిమి అందును, లేమి అందును, వ్యాధి అందును, ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షించి చెప్పడం వేరు, జీవితం వేరని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రసంగి గ్రంథాలు ఏం చెప్తుంటే, ఒంటరిగాడై ఉంటే వాడు బలహీనుడు, జంటగా ఉంటే వారు బలవంతులు. ఎవడైనా వాడు పడగొడితే ఇద్దరు ఉంటే ఇద్దరు కలిసి వాడిని పడగొట్టచ్చు, అది జయమున గుర్తు. ఒంటరిగాడు పిరికితనంతో ఉంటే వాడికి ధైర్యం కావాలంటే ఇద్దరు ఉండాలి. జంటకి ధైర్యం ఉంటుంది, జంటకు జయం ఉంటుంది, జంటకు బలం ఉంటుంది. కాబట్టి మొదటి బైబిల్ పాఠంలో బలహీనతల్లో బలమునిచ్చేది వివాహము, శత్రువుపై జయమునిచ్చేది వివాహము, కృంగిన వేళ ధైర్యపరిచేది, కృంగిపోయినప్పుడు ధైర్యపరిచేది వివాహ జీవితం. భర్త కృంగిపోతే భార్య ధైర్యాన్ని ఇస్తుంది, భార్య కృంగిపోతే భర్త ధైర్యాన్ని ఇస్తాడు. ఈ కుటుంబం మీదకి శత్రువు సాతాను దాడి చేసినప్పుడు ప్రార్థించే కుటుంబము శత్రువుపై జయమును సాధిస్తుంది, సాతానుపై జయమును సాధిస్తుంది. క్రైస్తవ వివాహంలో కుటుంబం జీవితము భార్యాభర్తలు బలంగా ఉంటారు. అనగా ఒకళ్ళనొకరు సపోర్ట్ చేసుకుంటారు, ఒకరినొకరు బలపరుస్తారు. ఇక్కడ సపోర్ట్ చేయడం అంటే ఇద్దరిని మీరు గుర్తుపెట్టుకోండి. మంచికి సపోర్ట్ చేసే భార్యాభర్తలు ఉన్నారు, చెడుకు సపోర్ట్ చేసే భార్యాభర్తలు కూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మంచిని సపోర్ట్ చేసే భార్యాభర్తల్లో లూకాసు వార్త 1వ అధ్యాయము 5-6 వచనంలో వారు బహుకాలం గడిచిన వారై దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకొంచు నీతిమంతులుగా ఉండిరి. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. ఎవరు? జకర్యా, ఎలిజబెత్తులు. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అననీయ సప్పిరాలను చూస్తున్నాం. అననీయ సప్పిరాలు వారు ఏం చేశారంటే ఏకీభవించే పొలం అమ్మారు, కానీ వారు చేసిన పని ఏంటంటే దానిలో కొంత దాచుకున్నారు. ఇద్దరు చచ్చిపోయారు, అది ఐకమత్యమే. కానీ దేని కొరకు ఐకమత్యం అంటే సాతాను కొరకు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు కాదు, కానీ దేవుని మహిమ కొరకు
ఐకమత్యం కలిగి ఉండాలని చెప్తున్నాను. మొదటి పాఠంలో 3 విషయాలంటే బలపరచబడతాం, జయమును పొందుతాం, ధైర్యంగా ఉంటాం. అనగా బలహీనతలో బలాన్ని బలపరిచేది, బలమునిచ్చేది, ఓడిపోయినప్పుడు జయమునిచ్చేది, కృంగినప్పుడు ధైర్యాన్ని ఇచ్చేది. ఇది ప్రసంగి గ్రంథంలో చెప్పబడ్డ సారాంశం. రెండోది కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథంలో భయభక్తులు కలిగిన జీవితము, వివాహ జీవితం యొక్క ఆశీర్వాదాలు, ధన్యతలు కీర్తన గ్రంథం రాయబడ్డాయి. అక్కడ ఏం చెప్తుంటే, నీవు ధన్యుడవు, యెహోవాయందు భయభక్తి గలవాడు ఈలాగు ఆశీర్వదించబడతాడు. భయభక్తులు, దేవుని కలిగినటువంటి బిడ్డల యొక్క కుటుంబము భయభక్తులైన కుటుంబం, అది ఆశీర్వదించబడిన కుటుంబం, ధన్యుడైనటువంటి కుటుంబం, ధన్యుని కుటుంబం. అందుకే ఆ తర్వాత బాగా చెప్తాడు, నీవు ధన్యుడవు. నీవెప్పుడైతే ధన్యుడవైతావో నీ భార్య ధన్యురాలు. నీ భార్య ఎప్పుడైతే ధన్యురాయిద్దో నీ పిల్లలు ధన్యులు. నీ పిల్లలు ఎప్పుడు ధన్యులవుతారో నీ పిల్లలు ధన్యులు. ఇది ధన్యకరమైన కుటుంబం, ఆశీర్వాదకరమైన కుటుంబం. తర్వాత యెహోవాయందు భయభక్తులు గల కుటుంబం. ఇది వివాహ జీవితంలోనే ఉంటుంది. వివాహ జీవితమే కుటుంబ జీవితానికి పునాది అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. సో నీవు ధన్యుడవు, నీ భార్య ధన్యురాలు, నీ భోజనపు బల్ల ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు ధన్యులు, నీ పిల్లలు కూడా ఆశీర్వదించబడుతున్నారు. ఇది కీర్తన గ్రంథం యొక్క సారాంశం. పత్రిక పాఠం యొక్క సారాంశం అంటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పత్రిక పాఠంలో 2 భాగాలు ఉన్నాయి. భార్యలు ఏం చెప్తుంటే నీ భర్తలకు లోబడమని చెప్తున్నాడు. భర్తలకు ఏం చెప్తుంటే నిన్ను వల్ల నీ భార్యను ప్రేమించమంటున్నాడు. ప్రేమ త్యాగానికి గుర్తు, లోబౌట గౌరవానికి గుర్తు. సంఘము క్రీస్తునకు లోబడాలి. క్రీస్తు సంఘమును ప్రేమించి అది ముడతను కలంకమైన అటుది మరి ఏదైనా లేకున్నట్లు వాక్యము చేత ఉతక స్నానం చేయించి మహిమగల సంఘంగాను, పరిశుద్ధ సంఘంగాను, నిర్దోషమైన సంఘంగా తన ఎదుట నిలవబెట్టుకొనుటకు తనను తాను అప్పగించుకున్నాడు. అది త్యాగం. యేసు ప్రభు యొక్క ప్రేమలో త్యాగం ఉంది. సంఘం నుంచి ఆయన కోరుకునేంటే విధేయత, లోబడటం, గౌరవం. కాబట్టి సంఘము భార్యకు సాదృశ్యంగా ఉంటే క్రీస్తు భర్తకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇది మర్మము. నేను సంఘమును గురించి క్రీస్తుని గురించి చెప్తున్నాను అంటాడు ఈ వాక్యంలో చివరి భాగంలో. సో ఇది దేనికి గుర్తు అంటే ఐక్యతకు, తర్వాత విధేయతకు, గౌరవానికి, త్యాగానికి గుర్తు. కుటుంబంలో గౌరవం లేకపోతే అది బ్రతికుండి కూడా చచ్చిపోయిన కుటుంబంతో సమానం. కుటుంబంలో ప్రతి భర్త గౌరవాన్ని కోరుకుంటాడు. నువ్వు ఎన్ని తెచ్చిచ్చినా భర్తకు సాటి రాదు, కానీ నీ భర్తను నువ్వు గౌరవించగలిగితేనే అది కరెక్ట్. గౌరవం లేని ఇంట్లో బిర్యానీ తింటే ప్రయోజనం ఏమిటి? ఈరోజు దేవుడు మన ఒక్కొక్క కుటుంబాలతో మాట్లాడుతున్నాడు కదా. భార్యతోటి పోరు ఎడతెగని ముసురు వంటిది అంటాడు బైబిల్లో. అంటే అక్కడ ఏం లేదంటే గౌరవం లేదు. నేను ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను, వివాహ వ్యవస్థలో నువ్వు రాణిగా బ్రతకాలంటే నీ భర్తను రాజుగా గౌరవించు. నీ భర్తను నువ్వు రాజుగా గౌరవిస్తే నువ్వు ఆటోమేటిక్గా రాణివవుతావు. నీ భర్తని నువ్వు కించపరిస్తే నువ్వు దాసిగా మార్చబడతావు. ఇది తప్పనిసరిగా ప్రతి సేవకులమైన మనందరము, సంఘము, కుటుంబాలన్నీ కూడా నేర్చుకోవాలి. ముందు క్రీస్తుని గణపరచాలి. క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు గణపరుస్తావో నీ విలువలు మొత్తం మార్చబడతాయి.
నీ భర్తను నువ్వు రాజుగా గౌరవిస్తే నిన్ను దేవుడు రాణిగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు మనందరికీ ఇచ్చేటువంటి గొప్ప హెచ్చరిక ఇది పత్రిక పాఠం యొక్క సారాంశం. సువార్త పాఠం యొక్క సారాంశం ఏంటంటే వివాహం అనేది సృష్టికర్త యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశం. ఇట్స్ అ ప్లాన్ ఆఫ్ గాడ్, పర్పస్ ఆఫ్ గాడ్. తర్వాత వివాహం అనేది జతపరచబడేది, విడగొట్టేది కాదు, ఐక్యపరిచేది కానీ చీల్చేది కాదు. ఈరోజు దేవుడు ఈ 4 బైబిల్ పాఠాల ద్వారా దేవుడు మనకు ఒక మంచి హెచ్చరికనిస్తున్నాడు. ఈ హెచ్చరికను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. వివాహం అనేది బలహీన సమయంలో బలపరిచేది. వివాహం అనేది శత్రువుపై విజయాన్ని ఇచ్చేది, సమస్యలపై విజయాన్ని ఇచ్చేది, సైతాన్పై విజయాన్ని ఇచ్చేది. వివాహం అనేది కృంగిన వేళ ధైర్యపరిచేది వివాహ జీవితం. వివాహం అనేది భయభక్తులు కలిగింది. వివాహం అనేది ధన్యతనిచ్చేది. వివాహం అనేది ఆశీర్వదించబడేది. వివాహం అనేది సమాధానం ఇచ్చేది. ఎప్పుడు భయభక్తులు ఉంటాయో అక్కడ ఆశీర్వాదాలు, ధన్యతలు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండడు కాక అంటాడు, సమాధానం చూస్తాం. వివాహం అనేది త్యాగానికి సాదృశ్యంగా ఉంది. వివాహం అనేది గౌరవానికి సాదృశ్యంగా ఉంది. వివాహం అనేది దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక అయి ఉన్నది. అది వివాహం అనేది దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. వివాహం అనేది దేవుడు జతపరిచేదే తప్ప మనుషులు జతపరిచేది కాదు. అందుకే 127వ కీర్తన చెప్తాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థము. అనేక కుటుంబాలు భయభక్తులు లేక చితికిపోతున్నాయి, విడిపోతున్నాయి. బ్రోకెన్ ఫ్యామిలీస్, డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్. ఈరోజు దేవుడు మనకు చెప్పేటువంటి రెండు విషయాలంటే, వేర్ దెర్ ఈస్ యూనిటీ దేర్ ఈస్ సెలబ్రేషన్, వేర్ దెర్ ఈస్ యూనిటీ దేర్ ఈస్ పార్ట్నర్షిప్, వేర్ దెర్ ఈస్ యూనిటీ దెర్ ఈస్ ఈక్వాలిటీ అండ్ స్ట్రెంగ్త్. ఈరోజు దేవుడు మనందరికీ కూడా చెప్పేదంటే, ఈ జతపరచబడుట అనేటువంటి మాట ఐక్యతతో ప్రారంభించబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యూనిటీ. అదే ఐక్యత. ఇప్పుడు నేను మీకు 7 పాయింట్స్ నేను మీకు చెప్పి ముగిస్తాను. ఈ 4 బైబిల్ పాఠాలు మీకు చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది. 7 ఐక్యతను గురించిన 7 విషయాలు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా మనందరికీ తెలుసంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఓకేనా? పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఐక్యతలో ఘనత. ఐక్యతలో ఘనత. అక్కడ మీరు వెంటనే రాయాలంటే హెబ్రీ 13:4. వివాహము జీవితం అన్ని విషయాల్లో కూడా ఘనమైంది. కాబట్టి పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఐక్యతలో ఘనత వస్తుంది. ఐక్యతలో ఘనత. అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి చూస్తే సామెతలు 11:16లో నెనరు గల స్త్రీ ఘనత నొందును అంటాడు. ఆ నెనరు గల స్త్రీ నీవైతే నువ్వు ఘనత నొందుతావు. నువ్వు ఎప్పుడైతే ఘనత నొందుతావో వివాహం ఘనమైందిగా ఎంచబడుతుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం చెప్తుంటే, నీవు నా దృష్టికి ప్రియుడవైతివి గనక ఘనుడవైతివి అంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటాడు. అంటే అర్థం ఏంటంటే నీ వివాహ జీవితంలో నువ్వు దేవుని ఘనపరిస్తే, దేవుని ఘనపరిచే భర్తగా, దేవుని ఘనపరిచే భార్యగా నువ్వు ఉంటావో అప్పుడు నీ వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు దేవుని ఘనపరుస్తావో, అందుకే 145వ వచనం 145వ కీర్తన
ఒకటో రాజు అయిన నా దేవాన్ని నిన్ను గణపరచదనంటే దేవుడు దావీదు గురించి చెప్తాడు. 91 కీర్తన 14 వచ్చిన అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదని అంటాడు. రాజు అయిన నా దేవాన్ని నిన్ను గణపరచంటే నేను అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతను నా నామం ఎరిగినవాడు కనుక అతన్ని నేను గణపరుస్తా అంటాడు. 91 కీర్తన 14. నువ్వు దేవుని గణపరిస్తే దేవుడు తప్పకుండా నిన్ను గణపరుస్తాడు. దానియేలు 5వ అధ్యాయంలో చెప్తాడు, బెల్షాజరు దేవుణ్ణి గణపరచలేదు, ఆ రాత్రి అతడు హతుడాయనని ఉంటుంది. ఎందుకు చెప్తాంటే వివాహ వ్యవస్థ, వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది. ఎప్పుడు ఘనమైందంటే నువ్వు దేవుని గణపరిచినప్పుడు, నీ వివాహ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇచ్చినప్పుడు ఆ వివాహ జీవితము, ఆ భర్త, ఆ భార్య తప్పకుండా గణపరచబడతారు. అందుకే నెనరుగల స్త్రీ ఘనత నొందును. ఆ తర్వాత చెప్తానేమంటే యెషయా 43:4 నీవు నా దృష్టికి ప్రియుడమైనందున ఘనుడవైతివి. 82వ కీర్తన 11వ వచనం చెప్తాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించువారు కానీ ఏమేలు చేయక మానడు. ఈరోజు దేవుడు నీ వివాహ జీవితం ఘనమైంది గణించబడాలంటే నువ్వు దేవుని గణపరచడం నేర్చుకోవాలి. నీ కుటుంబంలో దేవుని గణపరచాలి. పాయింట్ నెంబర్ 2 మనం చూసినట్టయితే ఐక్యతలో పరిశుద్ధత. వివాహము అన్ని విషయంలో ఘనమైంది గాను పానుపు నిష్కలంకమైనదిగా ఉండాలంటాడు. అంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి, అంటే కల్మషం లేనిదిగా ఉండాలి. అదే ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు కదా, 25-20 అది పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి. దానికి ముడతైనను కళంకమైన అట్టిది మరి ఏది కూడా ఆయన కనబడకూడదు. అది మహిమగల సంఘంగా ఉండాలి. మహిమలో పరిశుద్ధత ఉంటుంది. మహిమలో మరి పరిశుద్ధత మాత్రమే కాదు, కళంకం అనేది ఉండదు. ముడతైనను మచ్చైనను డాగైనను అట్టిది మరి ఏది ఉండకూడదు. అది ఎవరి కోరిక అంటే యేసయ్య కోరిక. ప్రతి భర్తకి భార్యలో చూడాల్సింది అదే. మీరు ఎప్పుడైనా సరే పరిశుద్ధ వివాహానికి వెళ్ళండి, ఏం చెప్తారు తెలుసా? పెళ్లి కూతురు బాగుందా అని అడుగుతారు తప్ప పెళ్లి కొడుకు ఎట్లున్నాడని ఎవ్వరు అడగరు. నేను ఎన్నో గ్రామాల్లో పనిచేశాను, పెళ్లి కూతురు మాత్రం చాలా బాగుంది అంటారు. తర్వాత ఏం చెప్తారు తెలుసా? అరే పెళ్లి కొడుకు ఎంత కర్రోడైతే వాడు మొగోడరా, ఎంత నాడు పెళ్లి కొడుకేరా. ఎందుకు నేను ఈ గ్రామాల సంగతి నేను చెప్తున్నా అంటే సంఘము పరిశుద్ధంగా ఉండాలి, నిష్కళంకంగా ఉండాలి. అది ముడతైనను మచ్చైనను డాగైనను ఉండొద్దు అన్నది అది క్రీస్తు యొక్క, యేసు ప్రభు యొక్క కోరిక. దాన్ని ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు, త్యాగం చేశాడు. ఈరోజు నీ భర్త స్థానంలో నువ్వు, నీ భార్య స్థానంలో నువ్వు ఏ విధంగా ఉండాలో చూడండి. నేను పరిశుద్ధులను గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని చెప్పి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 16, 19 వచనాలు ఉంటుంది. నేను పరిశుద్ధుడను కదా, ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం ప్రకటన గ్రంథంలో కూడా పరిశుద్ధుడా, సత్యస్వరూపి, మహాగణుడా. ఆయన కోరుకునేది పరిశుద్ధత. హోలీనెస్ బిలాంగ్స్ టు గాడ్. పరిశుద్ధత అది దేవుంది. అందుకే దేవుని గ్రంథం పేరు పరిశుద్ధ గ్రంథం. దేవుని మందిరం పేరు పరిశుద్ధ మందిరం. దేవుని పరిశుద్ధ మందిరంలో ఉన్న స్థలము అది పరిశుద్ధ స్థలము, అది అతి పరిశుద్ధ స్థలం. దట్ బిలాంగ్స్ టు గాడ్. హోలీనెస్. వివాహము పరిశుద్ధ వివాహము, హోలీ మ్యాట్రిమనీ. ఎందుకు పరిశుద్ధ వివాహం అన్నారంటే అది పరిశుద్ధ దేవుని సన్నిధిలో జరిగే వివాహము. ఆ వేడుక పరిశుద్ధ సన్నిధిలో, దేవుని సన్నిధిలో జతపరచబడుతున్నారు. కాబట్టి నెంబర్ 2 ఏంటంటే ఐక్యతలో పరిశుద్ధత. నెంబర్ 1 ఐక్యతలో ఘనత, ఐక్యతలో పరిశుద్ధత. 3వది
ఐక్యతలో ఆశీర్వాదం. ఐక్యతలో ఆశీర్వాదం. ఆదికాండం 1:27. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక దూషణకు ప్రతి దూషణను కీడుకు ప్రతి కీడని చేయక దీవించండి అన్నాడు. ఆశీర్వదించబడే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే దీవించాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడ్డ కుటుంబం అయితే నువ్వు అనేకులకు దీవెనకరమైన కుటుంబంగా ఉంటావు. అక్కడ చెప్తున్నంటే ఆ యొక్క ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత మనం చూస్తున్నాం కీర్తనల గ్రంథము 128వ కీర్తన. ఇందా మనం చెప్పాం కదా, మనకు ఉత్తర ప్రత్యుత్తర భాగంలో యెహోవా యందు భయభక్తి గలవాడు ఈలాగు ఆశీర్వదించబడతాడు. ఈ ఆశీర్వాదం దేవునిలో ఐక్యతను కలగజేస్తుంది. ఈ ఆశీర్వాదం నీ భార్యాభర్తలకు నీ పిల్లలకు ఐక్యతను ఇస్తుంది. కాబట్టి ఐక్యతలో ఆశీర్వాదం, ఐక్యతలో ఘనత, ఐక్యతలో పరిశుద్ధత, ఐక్యతలో 3వ పాయింట్ ఏంటి? ఆశీర్వాదం. నెంబర్ 4 ఐక్యతలో ఫలించుట. ఐక్యతలో ఫలించుట. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించని చెప్పాడు. మీరు ఫలించండి, మీరు ఫలించండి. మీరు అన్నాడు, నువ్వు అనలే. మీరు కదా, వారిని ఆశీర్వదించను, నిన్ను ఆశీర్వదించనని చెప్పలేదు దేవుడు. వారిని ఆశీర్వదించనంటే ఈక్వాలిటీ ఆఫ్ బ్లెస్సింగ్స్ దట్ స్టాండ్స్ ఫర్ యూనిటీ. రెండోది ఏం చెప్తుంటే ఫలించడం కదా. ఫలించుట అనేది విత్ సీడ్ అండ్ వితౌట్ సీడ్. విత్తనములు కదా ప్రతి ఫలములు మనకు ఆహారం అవుతాయి, కానీ ఇప్పుడు విత్తనం లేనివి కూడా ఫలాలు వచ్చేసాయి. మీరు ఆశ్చర్యపడకండి. ఇక్కడ చెప్తుంటే మీరు ఫలించాలి. ఫలించాలి అని అంటే అదే ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చెప్తాడు, మీరు ఫలించండి. దేవుడు కూడా కలుపుకుందంటే ఫలించాలి. అది మళ్ళీ కీర్తన గ్రంథంకి వచ్చేసింది 128వ కీర్తనలో ఏమంటాడు? నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఫలములు 127వ కీర్తనలో కూడా చెప్తాడు, గర్భ ఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఫలము అనే మాట చూసినట్టయితే దేవుడు చాలాసార్లు చెప్తున్నాడు. ఏమంటే మత్తయి సువార్త ఆ యొక్క 6వ అధ్యాయం 18, రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీరు ఫలించి అభివృద్ధి పొందాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకోనని చెప్పి యోహాను 15వ అధ్యాయం 16వ వచనంలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలం నిలిచి ఉంటకు కదా. అక్కడ ద్రాక్షవల్లో తీగలు, మరి ఫలించే తీగలు, ఫలించని తీగలు, పనికిరాని తీగలు, బహుగా ఫలించడం, మరెక్కువగా ఫలించడం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే నీ వివాహ జీవితం ఘనమైనదిగా ఉండాలి, నీ వివాహ జీవితము పరిశుద్ధమైనదిగా ఉండాలి, నీ వివాహ జీవితము ఆశీర్వదించబడ్డదిగా ఉండాలి, నీ వివాహ జీవితము ఫలభరితంగా ఉండాలి. సో ఐక్యతలో ఫలించుట. జాగ్రత్త వినండి. ఐక్యతలో ఘనత, ఐక్యతలో పరిశుద్ధత, ఐక్యతలో ఆశీర్వాదం, ఐక్యతలో ఫలభరితం. నెంబర్ 5 మనం చూసినట్టయితే ఐక్యతలో అభివృద్ధి చెందటం. ఐక్యతలో అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందేవాడు స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చెందుతాడు. ఆదికాండము 24వ అధ్యాయం 12-13 వచనం మనం చూస్తే యెహోవా ఆ మనుషుని ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడాయను. ఆదికాండం 24:12-13 వచనం కదా. అక్కడ మనం చూస్తే ఎంత చక్కగా రాయబడుతుందంటే యెహోవా ఆ మనుషుని ఆశీర్వదించను. దయచేసి ఒకసారి చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయం, ఇందాక క్షమించండి 24 అని చెప్పాను, 26వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరమందు 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక
అతడు గొప్పవాడు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాడు. ఐక్యతలో అభివృద్ధి అని చెప్పాను కదా. ఈ అభివృద్ధి ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఉండాలి. నరం మీద పుండు నడమంత్రపు సిరి లాంటిది. నడమంత్రపు సిరి నరం మీద పుండు లాంటిది అంటాడు. అంటే అర్థమంటే ఈ నరం మీద పుండు వస్తే ఈ మనిషి ఎప్పుడు కూడా చక్కగా కూర్చోలేడు, నడవలేడు, తిరగలేడు. ఎందుకంటే అది ఒళ్ళంతా జవజవలాడిపోతుంది. నరం మీద పుండు, నడమంత్రపు సిరి నరం మీద పుండు లాంటిది అంటాడు. అంటే మధ్యలో వచ్చిన ఆస్తి వస్తే వాడి కన్ను మీద కానకుండా ఉంటుంది. చాలామందికి అదే నడమంత్రపు సిరి నరం మీద పుండు లాంటిది. అందుకే చెప్తాను ఏమంటే నీ ఐక్యత అభివృద్ధిని కలిగించాలి. ఈ అభివృద్ధి స్టెప్ బై స్టెప్ ఉండాలి. ఈ అభివృద్ధి అంటే అర్థమైంది తెలుసా? నీ పిల్లలు నీ అభివృద్ధి కదా, నీ ఫలములు నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు నీ అభివృద్ధికి సూచన. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచేదన్నావు కదా. నీ పిల్లలు నీ ఫలములైతే నీ పిల్లల పిల్లలు నీ అభివృద్ధి. అందుకే ప్రభు చెప్తాడు, దేవుడు వారిని ఆశ్రయించను, మీరు ఫలించాలి, ఫలించి ఆగిపోకూడదు. ఫలించడం అంటే మీ పిల్లలే మీ ఫలములు. ఫలించి అభివృద్ధి చెందాలి. నీ అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది అంటే నీ యొక్క పిల్లల్లో కనబడుతుంది. నీ పిల్లల పిల్లల్ని నువ్వు చూచదవు. మళ్ళీ 128వ కీర్తనకు వచ్చండి. ఈ అంశాలన్నింటిలో కూడా 128వ కీర్తన అచ్చం అందులో ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నీ జీవితంలో ఐక్యత ద్వారా అభివృద్ధి జరుగుతుంది. ఈ ఐక్యత, ఘనత, ఆశీర్వాదము, ఫలములు ఇవన్నీ పరిశుద్ధత అన్నీ దేనికి ముడిపడ్డాయంటే ప్రార్థనకు ముడిపడి ఉన్నాయి. కాబట్టి నెంబర్ 6 ఏం చేయాలంటే ప్రార్థన. ఐక్యతలో ప్రార్థన అనగా నీవు ఐక్యత కలిగి ఉన్నావు అని ఎట్లా సాదృశ్యం అంటే నువ్వు ప్రార్థించే కుటుంబమై ఉండాలి కదా. వెంటనే నీకు ఎవరు గుర్తు రావాలి? యెహోషువ గ్రంథం 24:15 గుర్తు రావాలి. ఏంటది? మీరు ఎవరినైనా సేవించండి కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. యెషయా గ్రంథం 8:18 నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సైన్యములకు అధిపతి యెహోవా యొక్క సూచనలు గాను మహత్కార్యాలు గాను ఇశ్రాయేలు మధ్య నివసించున్నామంటాడు. ఈరోజు దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే నువ్వు ఒక ఫలించే కుటుంబంగా ఉండాలి, నువ్వు అభివృద్ధి చెందే కుటుంబంగా ఉండాలి, నువ్వు పరిశుద్ధమైన కుటుంబంగా ఉండాలి, ఆశీర్వదించబడ్డ కుటుంబంగా ఉండాలి, ఘనత నొందే కుటుంబంగా ఉండాలంటే ఇవన్నీ కూడా దేనికి ముడిపడ్డాయంటే నీ మోకాళ్ళ ప్రార్థనకు అలవాటు పడి ఉన్నాయి. యెహోషువ తను చెప్పిన స్టేట్మెంట్ అదే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. నీ కుటుంబము ప్రార్థించే కుటుంబం ఉండాలి. కొర్నేలు కుటుంబము ఆశీర్వదించబడ్డది, అభివృద్ధి చెందింది, ఫలించింది. ఎందుకంటే కొర్నేలి అని ఒక భక్తుడు ఉన్నాడు. అతడు ప్రార్థించేవాడు, అతడు ధర్మాలు చేసేవాడు, ఇంకా చెప్పాలంటే దర్శనాలు చూసేవాడు. అతని ప్రార్థనకి పరలోకం నుండి దేవుని యొక్క దూత వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో 6వ విషయం అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కుటుంబ ప్రార్థన చాలా అవసరం, ఏకాంత ప్రార్థన చాలా అవసరం, సంఘం యొక్క ప్రార్థన చాలా అవసరం. ఇక్కడ మనం ప్రార్థించే కుటుంబం అనగానే మనకు ఎవరు గుర్తు రావాలంటే మరి అకుల ప్రిస్కిలాలు గుర్తు రావాలి. రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనంలో అకుల ప్రిస్కిలా అనేటువంటి భార్యాభర్తలు వారి ఇంట ఉన్న సంఘములకు వందనాలు చెప్తాడు. ఇప్పుడు అకుల ప్రిస్కిలా వాళ్ళ యొక్క వివాహ జీవితము ఆశీర్వదించబడి వారి ఇల్లు ఒక సంఘంగా మార్చబడ్డది. వారి ఇంట్లో సంఘ కూడిక జరుగుతుంది. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే అర్థమంటే మనం సంఘంతో కలిసి కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం, సంఘంతో కలిసి గృహ కూడికలు పెట్టుకుంటాం. ఇవి దేని గుర్తు అంటే నీ ప్రార్థన జీవితానికి గుర్తు. సంఘ ఐక్యత, కుటుంబ ఐక్యత, భార్యాభర్తల ఐక్యతతో భార్యాభర్తల ప్రార్థన అది కుటుంబ ప్రార్థనగా మారి కుటుంబ ప్రార్థన
సంఘ ప్రార్థనగా మారుతుంది. కాబట్టి నీవు నీ ఇంటి వారు యెహోవాను సేవించాలంటే నీతోటే ప్రారంభం కావాలి. పాయింట్ నెంబర్ 7 ఏముందంటే సాగిపోయే కుటుంబం, ఐక్యతలో సాగిపోట. మూవ్ ఆన్ విత్ యూనిటీ. చూడండి, 3 పేటల తాడు తెగిపోదు అన్నాడు. పేట అంటే ఒకటి, 3 పేటలు కలిస్తే తాడైంది. మనము జడల్లినప్పుడు చూస్తాం కదా, ఏం చూస్తాం? 2 కనబడుతుంటాయి, ఆ 3వది కనబడదు. అది అదృశ్యమైంది, అది దేవుని సన్నిధి, అది క్రీస్తు నీ కుటుంబంలో ఉంటే ఆయన కనబడాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను, నీ భార్యను, నిన్ను నీ భర్తను ఐక్యపరిచేవాడు యేసయ్య. 3 పేటల తాడు తెగిపోదు అంటే అర్థం ఏంటి? దాంట్లో బలం ఉంది, సత్తా ఉంది, ఇంకా చెప్పాలంటే ఐక్యత ఉంది, హత్తుకొనటం ఉంది, జతపరచడం ఉంది. అయితే ఐక్యతలో సాగిపోవుట అంటే ముందుకు వెళ్ళుట. సాగిపోవట అంటే ముందుకు వెళ్తున్నాం. ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని యుద్ధాలు వస్తాయి. అందుకే చెప్పాను ఏమంటే మొదటి పాఠంలోనే మీకు చెప్తాడు, నువ్వు బలహీనుడవైతే బలపరిచేది, నువ్వు యుద్ధంలో ఉంటే జయమునిచ్చేది, నువ్వు కృంగిపోతే ధైర్యపరిచేది. నువ్వు సాగిపోవాలి. ఇది 128వ కీర్తనకు లింకప్ అయి ఉంది. ఆ 128వ కీర్తన పైన ఏముంటుందంటే యాత్ర కీర్తన ఉంటుంది. ఇవన్నీ యాత్ర కీర్తనలు. ఈ యాత్ర కీర్తన, యాత్ర అంటే అర్థం ఏంటంటే ప్రయాణం. ఏం ప్రయాణం అంటే కుటుంబ ప్రయాణం, జీవిత ప్రయాణం, విశ్వాస ప్రయాణం. అవునా? క్రైస్తవ జీవితమే ఒక ప్రయాణం. క్రైస్తవ జీవితము సాగిపోయే జీవితం తప్ప ఆగిపోయే జీవితం కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తులో సాగిపోవట, ప్రార్థనలో సాగిపోవట, ప్రేమలో సాగిపోవట, ఐకమత్యంలో సాగిపోవట. నీ పిల్లల్ని నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగా కంటే నీ జీవిత యాత్ర నీతో, నీ యొక్క భయభక్తులతో స్టార్ట్ అయిన జీవితం, నీ భార్య ఫలించుట, నీ పిల్లలు ఒలివ చెట్ల మొక్కల వలె ఉంటా, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నువ్వు చూస్తావు వాడిని. అదే ఆశీర్వాదం. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగా అంటాడు. నువ్వు జీవితంలో సమాధానం చూడాలంటే ఐక్యత. ఎఫ్ఎస్సి 4:1 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటేందుకు శ్రద్ధ కలిగి ఉండండి. సమాధానము అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి. అనగా ఒకరినొకరు క్షమించుకోండి. క్షమించుకుంటే సమాధానం, క్షమించుకుంటే సమాధానంతో పాటు ఆశీర్వాదం. క్షమించడంలో ఆశీర్వాదాలు, క్షమించడంలో ఘనత, క్షమించడంలో ఐక్యత, ఇవన్నీ ఉంటాయి. క్షమించుకుందాం, ఐక్యత కలిగి జీవిస్తాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మానవ జీవితానికి సృష్టి ఆదిలోనే పరిశుద్ధ వివాహ వ్యవస్థను నీవు స్థాపించి ఫలించే కుటుంబంగా, ఆశీర్వదించబడే కుటుంబంగా యేసయ్యా మరి అభివృద్ధి చెందేదిగా, నాయనా నీ మహిమ కొరకు జీవించేదిగా ఏర్పాటు చేసినందుకని స్తోత్రములు. భార్య తన భర్తకు లోబడాలనియు, భర్త తన భార్యను ప్రేమించాలనియు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవాలనియు, భర్త జ్ఞానంతో తన యొక్క భార్యతో కాపురం చేయాలని చెప్పి నీ వాక్యంలో సెలవిచ్చావు. యేసయ్యా, అనేక కుటుంబాలు చితికిపోతున్న ఈ దినాల్లో, సాతాను కుటుంబములపై విలయతాండం చేస్తున్న ఈ దినాల్లో చితికిపోతున్న కుటుంబాలు, కృంగిపోయిన కుటుంబాలు, నాయనా దిక్కుతోచని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన మా క్రైస్తవ కుటుంబాలకు కాదు నాయనా, మానవాళ్ళలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని నీవు స్థాపించిన కుటుంబ వ్యవస్థపై సాతాను చేస్తున్న దాడిలో బలహీనమైన మాకు బలమును, కృంగిపోతున్న మాకు ధైర్యమును, ఎదుర్కొంటున్న మాకు జయమును దయచేసి
నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేసి పెండ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకొని అలంకరించుకున్న రీతిగా పరిశుద్ధుల నీతి క్రియలను ధరించుకున్న రీతిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ మహిమ రాజ్యంలో చేరుటకు మమ్మల్ని ఆయుత్తపరిచి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము సకల దీవెనలు ఇప్పుడు సదాకాలం మనందరికి తోడే నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు ప్రార్థన చేస్తున్న సేవకులు, సహోదరులు, ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.